Okay, students, once again, hearty welcome to Ramu Spoken English. Just a second, my dear friends. Okay, dear students, once again, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English, బాహుబలి 12 పుస్తకాల ప్యాక్ 12 బుక్స్ ప్యాక్. ప్రతిరోజు ఈ 12 పుస్తకాల వివరణతో ఈ కోర్స్ అనేది 365 రోజుల కోర్స్ అండి ఇది. సో విద్యార్థులు చక్కగా ప్రతి పేపర్ టు పేపర్, లైన్ టు లైన్, పిన్ టు పిన్ ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ కట్ గా నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బ్యాచ్ అనేది రన్నింగ్ చేస్తా ఉన్నాను. సో మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి. సో ఈరోజు మరి టాపిక్ ఏంటయ్యా అంటే టైం, సమయము. టైం అంటే ఏమండి? ఎస్, మాట్లాడాలి, ఒక్కొక్కరుగా మాట్లాడండి. టైం అంటే ఏంటి? సమయం. సమయం. సమయాన్ని చూసావా? నీకోసం ఉంటుందా సమయము? ఎస్, మాట్లాడాలి. రిప్లై లేకపోతే నాకు క్లాస్ తీసుకొని వేస్ట్. ఉండదు. సమయం అనేది మన కోసం ఉండదమ్మా, కానీ ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైనది ఏమమ్మా అంటే సమయమే. సమయం. సో సమయానికి చాలా ప్రాధాన్యత ఉందమ్మా. సో టైం లేకుండా అసలు భాషనే లేదమ్మా. అదేం సార్, ఇంగ్లీష్ కి ఈ టైంకి ఏం సార్ సంబంధము అంటే, అసలు ఒక భాషలో మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పలుకు టైం సంబంధితమైనదే. ఉదాహరణకు ఒకడు అంటాడు, ఏ రాజు ఎక్కడున్నావురా అని అడిగాడు. అక్కడ రాజు సమాధానం ఏమిస్తాడు జనరల్ గా? చెప్పండి ఎవరైనా. నేను చెప్తే ఓకే, మీరు చెప్పండి చూద్దాం. రే రాజు ఎక్కడున్నావురా. ఇప్పుడు మీరేమని అంటారు చెప్పండి? జనరల్ గా సమాధానం ఎలా చెప్తారో చెప్పండి. రా ఆడుకుందాం. ఒరే గాడిద, వేర్ ఆర్ యు లీవ్ రాజు. నా క్వశ్చన్ ఏం రా హర్ష? ఒరే రాజు ఎక్కడున్నావురా. ఇప్పుడు నువ్వు దానికి సమాధానం కరెక్ట్ గా చెప్పుడనా? హర్ష నువ్వే చెప్పాలి. ఒరే హర్ష నువ్వు ఎక్కడ ఉండమ్మా, వేరే వాళ్ళు మాట్లాడకండి. హర్ష నువ్వు ఎక్కడున్నావురా? మా ఊరిలో ఉన్నాను. వెరీ గుడ్. మా అందరు వినండి అమ్మా, ఆ పిల్లోడు సమాధానం చూడండి. మా ఊరిలో ఉన్నాను సార్ అన్నాడు. నేనేం చెప్పలే ఆ పిల్లోడికి. సో మా ఊరిలో ఉన్నాను, ఏం ఏం చేస్తున్నాడు ప్రెసెంట్ వాడు? ఉన్నాను అంటే ఎప్పుడు? ప్రెసెంట్. ఇప్పుడే ఉన్నావా, నిన్న ఉంటివా, రేపు ఉంటావా? ప్రెసెంట్ అయితే మా ఊర్లో ఉన్నా, నిన్న హైదరాబాద్ లో ఉంటి, రేపు మద్రాసులో ఉంటా. ఈ విధముగా మీకు తెలియకపోయినా మీ మాటల్లో ఈ రోజు అని, నిన్న అని, రేపు అని, బాబు ఎప్పుడు వస్తావు నువ్వు అని అడిగాడు గిరి. బాబు నువ్వు ఎప్పుడు వస్తావు, మీ ఊర్లో ఉన్నావు కదా, ఎప్పుడు వస్తావు అని అడిగాడు. అప్పుడు మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? ఎప్పుడు వస్తావు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? రేపు వస్తాను. రేపు వస్తాను అంటే అర్థమేమి? నేను అడిగిన ప్రశ్న నీకు ఇండైరెక్ట్ గా ఒక సమయానికి సంబంధితంగా నేను అడిగా. ఇలాగా మనకు తెలుసు తెలియకో మనము టైం, సమయం గురించి ఆ పదార్థాన్ని బాగా వాడేసుకుంటున్నాం. అర్థమైందమ్మా? అర్థం కాలేదా?
సమయానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలియాలి. ఏమ్మా వింటున్నారా? అర్థమవుతుందా? చెప్పండి. ఎస్ సార్. అర్థమైంది. సో సమయానికి చాలా ప్రాధాన్యత ఉంది. టైం ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ద యూనివర్స్. మనము ఈ ప్రపంచంలో అతి విలువైనది ఏదయ్యా అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలండి? సమయం అని చెప్పాలి సార్. వేరేది ఏది కాదండి. అర్థమైందా? ప్రపంచ స్థాయిలోనే మనం అందరం బతుకుతుండేదంతా సమయాన్ని. మనకుండేటువంటి సమయం ఎంతమ్మా అంటే, బాగా బ్రతికినాడు అంటే 100 ఏండ్లు, ఇంకా కొంచెం ఆరోగ్యకరంగా బతికినాడు అంటే 80 ఏండ్లు, ఏదో బతికినట్టుగా అంటే 50, చెల్లి ముండు మోసినాడు అంటే 30. ఈ విధంగా టైం ఆధారంగానే మనం వెళ్తూ ఉన్నాం. ఒక మనిషి ఒక టైం మీదే బేస్ అవుతూ ఉన్నాడు. నువ్వు తర్వాత ఉండమన్నా ఉండలేవు, పోమన్నా పోలేవు. ఆ విధంగా ఉంటది. కాబట్టి టైం అనేది ఎంత ప్రాధాన్యత అంటే 100% యు మస్ట్ లవ్ అండ్ రెస్పెక్ట్ టైం. మీరు టైమును రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి, టైమును అనుసరించాలి. పంక్చువాలిటీ, డిసిప్లిన్స్ ఇవన్నీ కూడా టైంను అనుసరించే వాళ్ళకే తెలుస్తుందండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ బ్రదర్స్, సిస్టర్స్, ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు రెస్పెక్ట్ టైం. టైమును గౌరవించండి, టైమును కాపాడుకోండి. టైం కోసమే మనం ఉండేది. కాబట్టి ఈ టైంకి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి మనం ఈరోజు మన టాపిక్లో, స్పోకెన్ ఇంగ్లీష్ టాపిక్లో, ఇది 2వ అధ్యాయంగా, 2వ అతి ముఖ్యమైనటువంటి విషయంగా తీసుకొని నేను ఇది మీకు చెప్పడం జరుగుతోంది. ఇకపోతే సార్ మరి ఈ టైం గురించి ఏంటి, ఏం కథ, ఈ టైం గురించి మాకు మొత్తం క్లియర్గా చెప్పేసేయండి అంటే, ఇందులో సమయంకి సంబంధించినటువంటి పదాలు నేర్చుకుంటే చాలు. అప్పుడు మీకు ఒక 20% ఇంగ్లీష్ వచ్చేసినట్టే. మీకు ఈ టైం గురించి తెలుసుకోవడం వల్ల 20% ఇంగ్లీష్ వచ్చేసినట్టే. కాబట్టి ఈరోజు మనము టైం అనేటువంటి పదార్థంలో వెళ్తున్నాము. ఓకే, ఎస్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, చదువుతున్నాను. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే రాము గారు నాకు అర్థం కాలేదని నోరు తెరిచి అడగండి అమ్మా. టైం, సమయము, ఏ భాషనైనా మనం సులభంగా అనర్గళంగా మాట్లాడాలంటే, ఏ భాషైనా, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, నాట్ ఓన్లీ తెలుగు, నాట్ ఓన్లీ ఉర్దూ, కన్నడ, జపానీస్, ఏ లాంగ్వేజ్ అయినా సరే, ప్రపంచ స్థాయిలో ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్నో వందల లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనం సులభంగా అనర్గళంగా మాట్లాడాలంటే ఒక భాషను ముఖ్యంగా, అతి ముఖ్యంగా తప్పకుండా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన విషయమే సమయము. ఇంగ్లీష్ లో దీన్ని టైం అని అంటారు. టైం, సమయము. అసలు దీని గురించి తెలియకుండా, దీని ప్రమేయము లేకుండా ఏ భాషను కూడా మాట్లాడలేము. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, నాట్ ఓన్లీ తెలుగు, నాట్ ఓన్లీ కన్నడ, ఏ లాంగ్వేజ్ కూడా నువ్వు మాట్లాడలేవయ్యా. గుర్తుపెట్టుకో ఈరోజు. అర్థమైందా అండి బ్రదర్స్, సిస్టర్స్? మాట్లాడాను. ఇది ఇంత గ్యాప్, ఇది ఇంత ఒక పారాగ్రాఫ్ చదివాను కదా, ఏదో చదివారు సార్ మేము వింటా ఉన్నాము అంటారా? క్లియర్గా అర్థమైందండి అంటారా? చెప్పండి. ఓకే సార్, అర్థమైంది సార్. గొంతులో అర్థమైనట్టు కనిపించట్లా. క్లియర్ గా అర్థమైందా? భాషలో మనకు అతి ముఖ్యమైన ప్రాధాన్యత వహించేటువంటి సమయము ఈ టైం అన్నమాట. ఓకే, రైట్. కాబట్టి ఏ మాత్రం ఆలోచించకుండా చూడండి, బాగినండి బ్రదర్స్, ఏ మాత్రం ఆలోచించకుండా ప్రక్క పేజీలో, అంటే మీ టెక్స్ట్ బుక్ లో గురించి నేను ఇక్కడ కలర్ఫుల్ గా రాశాను కాబట్టి, మీ టెక్స్ట్ బుక్ లో నేను పంపించిన బాహుబలి ప్యాక్ ఏదైతే మీ చేతిలో ఉందో, అందులో ఆ టెక్స్ట్ బుక్ లో టైం అనేటువంటి ఆ పేపర్ లో మీరు పక్క పేజీలో చూడండి. మీరు చూసే సమయానికి సంబంధించిన, ఏ దానికి సంబంధించిన, సమయానికి సంబంధించిన అతి ముఖ్యమైన పదాలను ఏం చూడబోతున్నారు మీరు అక్కడ? చూడండి, ఒకసారి గమనించండి. మీ పుస్తకాలలో కనిపిస్తున్నాయా టైం సంబంధించిన పదాలు? కనిపిస్తున్నాయి. ఎస్, వెరీ గుడ్.
మీ నోటికి సులభంగా వచ్చేంత వరకు బాగా కంఠస్థం చేయండి. లబ్బ 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 కొట్టుకోండి అయ్యా, తప్పు లేదు. ఇంగ్లీష్ లో నేర్చుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పదాలు ఇవే. నాకు ఇంగ్లీష్ రాదు, నాకేం తెలీదు అని మీరు అంటున్నారంటే మీకు టైం గురించి అవగాహన లేదు అని అర్థము. వీటి వల్ల లాభం ముందు ముందు మీకే తెలుస్తుంది. వీటి వల్ల లాభం ఏమి అనేది ముందు ముందు మీకే అర్థమైపోతుంది, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, అన్నలారా అక్కలారా, మీరు చేయాల్సిన పని ఏంటంటే దయచేసి ఆ టైం అనేటువంటి టాపిక్ ఏం లేదండి, ఒక 7-8 పేజీలు ఉంటుందండి, అంతకంటే ఉండదు. అర్థమైందా అండి? మన జీవితంలో ఈ 8 పేజీలను బట్టి కొట్టి పెట్టండి, బాగా కంఠస్థం చేయండి, బట్టి పట్టండి, తప్పేం లేదు. అది ఎలా బట్టి పట్టాలి, దాని అర్థాలేంటి, పరమార్థాలేంటి నేను చెప్తా కదా. నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఒక అర్ధగంట కేటాయించాయా, ఒక గంట కేటాయించాయా, నీ జీవితంలో ఈ టైం నేర్చుకున్న తర్వాత ఎంతో మార్పులు నీకు జరుగుతాయి, అది నేను గ్యారెంటీ ఇస్తున్నా. సో ఈరోజు మన టాపిక్ ఏంటండి? టైం, సమయం. సమయం గురించి నేర్చుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము. ఓకే అండి? ఏమన్నా ముందుకు పోమంటారా? అయ్యో సార్ మాకు అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పమంటారా? మీ నిర్ణయం. ఎస్, సౌండ్ పెట్టకండి అమ్మా, సౌండ్ పెట్టకండి అమ్మా, నాకు ఇరిటేషన్. మాట్లాడే వాళ్ళు కావాలి, సౌండ్ పెట్టే వాళ్ళు కాదు. ఏమన్నా ముందుకెళ్ళండి సార్. ముందుకెళ్దాం. వెరీ గుడ్, నిజాయితీగా ముందుకు పోదామండి. అర్థం కాకుండా దొంగ నాటకాలు వద్దండి, ఓకేనా? రైట్, మ్యూట్ పెట్టాలి వెంటనే. మీ పని అయిపోయిందా, మ్యూట్ పెట్టేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు, కీలకమైన పదాలను మీరు చూడబోతున్నారు ఫ్రెండ్స్. ఇంగ్లీషు భాషలో అత్యద్భుతమైన పదాలండి ఇవి, చాలా 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 ముఖ్యమైన పదాలు, అందరూ బట్టి పట్టాల్సిన పదాలు, ప్రతి ఒక్క నోటిలో నానవలసిన పదాలు. మీరు వీటిని ఎలా నేర్చుకుంటారో నాకు తెలియదండి. నేను ఇప్పుడు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతానండి. నేను ఒక్కొక్క పేపర్ చేస్తాను, ఆ తర్వాత మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి, చక్కగా ఉంటుంది. ఓకే, నేను చదివేటప్పుడు మీరు చదవకండి, మీకు టైం వచ్చినప్పుడు, మీకు టైం చెప్పినప్పుడు, మీతో మాట్లాడించేటప్పుడు అప్పుడు మీరు చదవండి, బాగుంటుంది, అందరికీ నీట్గా ఉంటుంది. ఓకే రైట్, నేను ఇప్పుడు కొంచెం మీకు క్లారిటీ ఇస్తూ వస్తాను. ప్రస్తుతము అర్థం కాకపోతే నోరు తెరిచి అడగండి, తప్పులేదు. ఓకే, అర్థం కాకపోయినా ఊకన నోరు మూసుకొని ఉన్నారనుకోండి, అది ఎప్పటికైనా మీకు ప్రాబ్లమే. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, అండర్స్టాండ్ అండ్ గో అహెడ్. ఓకే రైట్. ప్రస్తుతం అంటే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇది ప్రస్తుతం. దీన్ని ప్రెజెంట్ అంటారు, కొంతమంది ప్రెజెంట్ టెన్స్ అని కూడా అంటారు. టెన్స్ అని కూడా, ఇక్కడ టెన్స్ అన్న టైం అండి, గుర్తుపెట్టుకోండి. టెన్స్, టెన్స్ అన్నా కూడా టైమే. టైం ఈజ్ ఈక్వల్ టు టెన్స్, గుర్తుపెట్టుకోండి. సార్ టెన్స్ అంటారు కదా, టెన్స్ అంటే అర్థం ఏమి? కాలము, టైం. దాన్ని టెన్స్ అని కూడా అంటారు, కిందనే రాశా చూడండి. ప్రస్తుతము ప్రెజెంట్, ప్రస్తుత కాలముని ప్రెజెంట్ టెన్స్ అంటారు. ఈ విధంగా అర్థమయ్యేటట్టు చేసుకోండి. ఓకే, ప్రస్తుత కాలము ప్రెజెంట్ టెన్స్, ప్రస్తుతము ప్రెజెంట్, కాలము టెన్స్, ఈ రెండింటిని కలిపిన పదము ప్రస్తుత కాలము, ప్రెజెంట్ టెన్స్. ఎనీ డౌట్? నో డౌట్. ఇప్పుడు, ఎప్పుడు? ఇప్పుడు ప్రెజెంట్, ఇప్పుడు దీన్ని ప్రెజెంట్ అంటారు, నౌ అని కూడా అంటారు. ఇప్పుడు, ఇప్పుడు నౌ. ప్రస్తుతము అంటే ప్రెజెంట్, ఇప్పుడు అంటే దానికి ఇంకొక పదం పెట్టాడు, నౌ అంటే ఈ క్షణం అని అర్థం. ఇప్పుడు, ఇప్పుడు అంటే ఈ టైం ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కదా, ఇది ఇప్పుడు. ఇప్పుడు అంటే నౌ అనాలి. ఇప్పుడే, ఇక్కడ చూడండి, మన తెలుగులో ఒక చిన్న ఈ విధంగా ఒక చిన్న ఏత్వం ఇచ్చేసరికి ఇప్పుడు కాస్త ఇప్పుడే, జస్ట్ నౌ. చూడండి ఇంగ్లీష్లో ఎంత తేడా ఉందో. ఇప్పుడే, జస్ట్ నౌ, లేదా నౌ ఓన్లీ, రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. జస్ట్ నౌ లేదా నౌ ఓన్లీ. ఇప్పుడే, ఇప్పుడు వేరు, ఇప్పుడే వేరు. ఇప్పుడు వేరు, ఇప్పుడే వేరు. చూడండి లాజికల్ గా చూడండి. ఇప్పుడు అంటే నౌ, ఇప్పుడే అంటే జస్ట్ నౌ. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. జస్ట్ కింద మైక్ ఆన్ చేసి మాట్లాడాలా, మైక్ క్లోజ్ చేయాలా, అంతే. డౌట్లు అడిగే వాళ్ళు అలా ఉండాలి. సార్ ఇంకొక నవ్వు ఉంటది కదా సార్,
ఇంకొక నవ్వు అంటే ఏదమ్మా? KNOW. KNOW నవ్వు కాదన్నా. నో. నో అంటే తెలుసు. నాకు తెలుసు అని. ఇప్పుడు దాన్ని Okay, sir. దేవాకు అడిగినావు, మంచి క్వశ్చన్, కానీ ఇప్పుడు అవసరం లే. ఓకేనా? రైట్, అది వేరు. దాన్ని నో అంటారు, నవ్వు కాదు అది. ఓకేనా? రైట్, Sir. చెప్పండి. నవ్ ఇట్ సెల్ఫ్ అంటే కూడా ఇప్పుడే నవ్ ఇట్ సెల్ఫ్, అవును సార్. ఇప్పటికే అని అర్థం. ఇప్పుడే, నవ్ ఇట్ సెల్ఫ్. ఓకే, నో ప్రాబ్లం, తప్పేం లేదు. చెప్పాను కదా, నానా రకాల అర్థాలతో ఉంటుంది. ఓకేనా? రైట్, వెరీ గుడ్. నవ్ ఇట్ సెల్ఫ్ అని కూడా అనవచ్చు, తప్పేం లేదు. ఓకే సార్. ముందుకు పోదుమా? రైట్. ఇవాళ అయ్యా ఎప్పుడు వస్తావయ్యా నువ్వు? ఇవాళ వస్తానయ్యా, ఇవాళ ఇస్తానయ్యా నీకు డబ్బులు. దాని అర్థము టుడే. ఈనాడు దినపత్రిక, ఈనాడు ఎప్పుడన్నా విన్నారా? ఈనాడు అంటే ఈ రోజు వార్త అని అర్థం. సో ఆ విధంగా టుడే, ఈనాడు, టుడే అన్నిటికీ ఒకటే అర్థాలు. ఈ రోజు అన్నా టుడే, టుడే టుడే టుడే, ఇవాళ, ఈ రోజు, ఈనాడు, ఇవన్నీ ఒకటే అర్థాలు. తెలుగులో అయితే కొంచెం వేరే వేరేగా ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో మాత్రం టుడే. ఈ సమయములో, అట్ దిస్ టైం, అట్ దిస్ టైం, అట్ దిస్ టైం, ఈ సమయములో, అట్ దిస్ టైం, ఈ క్షణం, అట్ దిస్ మొమెంట్, అట్ దిస్ మొమెంట్, ఈ క్షణం, ఈ క్షణం, అట్ దిస్ మొమెంట్ అంటారు. ప్రతిరోజు, ఎవ్రీడే, ఎవ్రీడే, ప్రతిరోజు, ఎవ్రీడే, ప్రతి వారం, ఎవ్రీ వీక్, వీక్ అంటే వారం, రోజు అంటే డే, ప్రతిరోజు అంటే ఎవ్రీడే, ప్రతి వారం అంటే ఎవ్రీ వీక్, ఇక ప్రతిసారి, ఎవ్రీ టైం, ఎవ్రీ టైం, ప్రతిసారి, ఎవ్రీ టైం. ఇవి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతిసారి, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ టైం. ఈరోజు ఉదయం, టుడే మార్నింగ్, ఈరోజు ఉదయం అండి. అయ్యా అతను ఎప్పుడు కాలం చేశాడయ్యా, ఎప్పుడు చనిపోయాడయ్యా? ఈరోజు ఉదయం అండి, ఈరోజు మధ్యాహ్నం అండి, ఈరోజు సాయంత్రం అండి, ఈ విధంగా చెప్తూ ఉంటాం. అప్పుడు టుడే మార్నింగ్, టుడే ఆఫ్టర్నూన్, టుడే ఈవినింగ్. ఉదయంనేమో మార్నింగ్ అంటారు, మధ్యాహ్నంనేమో ఆఫ్టర్నూన్ అంటారు, సాయంత్రాన్నేమో ఈవినింగ్ అంటారు, రాత్రినేమో నైట్ అంటారు. ఎవరికైనా డౌట్ ఉందా ఈ లైన్లో చెప్పండి, ఒకసారి మాట్లాడండి. లేదు సార్ క్లియర్గా అర్థమవుతుంది అంటారా? ఇవి బట్టి కొట్టాలి, అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, బట్టి కొట్టి నోట్లో పెట్టుకోవడం కూడా మీ వంతు కృషి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. లేదు సార్ క్లియర్గా ఉంది సార్, నో ప్రాబ్లం. ఇక లెట్ us కంటిన్యూ టు ది నెక్స్ట్ లైన్. ఎస్, ఎనీ డౌట్ ఆస్క్ మీ. నో డౌట్ సార్. నో డౌట్. ఓకే, ఈ లైన్లో ఏం డౌట్ లేదయ్యా. ఓకే, ఇక బట్టి కొట్టండి తర్వాత, మీకు టైం దొరుకుతుంది కాబట్టి బట్టి కొట్టేసేయండి. ఈ రోజు రాత్రి, చూడండి గమనించండి, ఈ రోజు అంటే టుడే, రాత్రి అంటే నైట్, టుడే నైట్, ఈ రోజు రాత్రి. ఈ రోజు ఉదయం అని ఎలాగైతే టుడే మార్నింగ్ అనుకున్నామో, ఈ రోజు మధ్యాహ్నం అంటే టుడే ఆఫ్టర్నూన్ అనుకున్నామో, ఈ రోజు సాయంత్రం అంటే టుడే ఈవినింగ్ అనుకున్నామో, అదే మాదిరిగా ఈ రోజు రాత్రి అంటే టుడే నైట్ అని చెప్పాలి. అలాగే తక్షణమే, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు తక్షణమే ఇవ్వాలి, ఆన్ ది స్పాట్, ఆన్ ది స్పాట్ అంటారు. తక్షణమే, ఆన్ ది స్పాట్, అట్ దిస్ మొమెంట్, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. వెంటనే, వెంటనే, ఇమీడియట్లీ అంటే ఎక్కడ చూడొద్దు ఇంకా. ఇమీడియట్లీ అంటే ఉన్న ఫలానా అంటారు, దానికి ఇంకొక పేరు ఉన్న ఫలానా, ఇమీడియట్లీ అంటారు. వెంటనే, ఇమీడియట్లీ, ఇమీడియట్లీ, వెంటనే అంటారు, ఇమీడియట్లీ. ఇక భూతకాలము, భూత అంటే చనిపోయినా అని అర్థం, అయిపోయినా అని అర్థం, దయ్యము అని అర్థం, చచ్చిపోయింది అని అర్థం. ఆ విధంగా అర్థం చేసుకుంటే దీన్ని పాస్ట్ టెన్స్ అని అంటారు. పాస్ట్, గతం, గతః అంటారు కదా, ఎప్పుడన్నా విన్నారా లేదా? విన్న పదమే పాస్ట్ అన్నమాట. గతం, భూతకాలము అంటే భూతం అయిపోయింది, దయ్యం అనమాట, అది ఇంకా కనిపించింది, చచ్చిపోయింది అని అర్థం. ఇక సో భూతకాలము పాస్ట్ టెన్స్ అని అర్థము. అలాగే అప్పుడు, ఇప్పుడు కాదయ్యా, అప్పుడు దెన్, అప్పుడు అంటే ఏమి? దెన్, అప్పుడు, ఎప్పుడు? అప్పుడు అంటే దెన్, అప్పుడే. ఇక్కడ చూడండి, ఇందాక మనం ఇప్పుడు, ఇప్పుడే అని ఏ విధంగా అయితే నేర్చుకున్నామో, అప్పుడే అనేది ఇక్కడ ఈ పదాలు కూడా అలాగే. అప్పుడు అంటే దెన్, అప్పుడే అంటే జస్ట్ దెన్. చూడండి బాగా గమనించండి, అప్పుడే అంటే జస్ట్ దెన్, దెన్ ఓన్లీ అని కూడా అంటారు. దెన్ ఇట్ సెల్ఫ్, ఇందాక అబ్బాయి అన్నట్టుగా దెన్ ఇట్ సెల్ఫ్ అని కూడా చెప్పవచ్చు.
నవ్ ఇట్ సెల్ఫ్ నవ్ ఓన్లీ అనే ఎలాగో దెన్ ఇట్ సెల్ఫ్ అని కూడా చెప్తారు. ఎనీ డౌట్ అడగనమ్మా. No. కొంచెం ఏదో కఠినమైన పదాలు వస్తున్నాయా చూడండి, డౌట్స్ ఉంటే అడగండి. నో డౌట్ సార్. నెక్స్ట్ ఆ రోజు చూడండి, ఆ రోజు దట్ డే, ఆనాడు దట్ డే, రెండు ఒకటే ఇవి. ఆ రోజు ఆనాడు, ఈనాడు ఈ రోజు ఎలాగో ఆ రోజు ఆనాడుకి దట్ డే అంటారు. ఈ రోజు ఈనాడుకైతే టుడే అని ఏ విధంగా అన్నామో దట్ డే, టుడే దట్ డే. దట్ డే అంటే ఆ రోజు ఆనాడు, ఆ విధంగా. నాకు ఇప్పుడు కొంచెం ఒక దానికి డౌట్ నేను అడుగుతున్నా ఇప్పుడు, మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పండి. ఈ రోజు ఈనాడు అనేది, ఇవాళ అనేది అర్థం ఏమండి? ఈ Today. రోజు ఇవాళ, టుడే, టుడే. ఇప్పుడు చెప్పండి, టుడే అనేది ప్రెసెంట్ టెన్స్ కి వస్తుందా, పాస్ట్ టెన్స్ కి వస్తుందా, ఫ్యూచర్ కి వస్తుందా అండి? Present tense, sir. వెరీ గుడ్. Present. ఇప్పుడు నాకు ఆన్సర్ ఇవ్వండి. అప్పుడు ఆ రోజు ఆనాడు అనేది ప్రెసెంట్ టెన్స్ కి వస్తుందా, ఫ్యూచర్ కి వస్తుందా, పాస్ట్ టెన్స్ కి వస్తుందా? పాస్ట్ టెన్స్. Past వస్తుంది, future కూడా వస్తుంది, sir. వెరీ గుడ్. అది అర్థమైందా లేదా అనేది అడగడానికే చెప్పా. వెరీ గుడ్. ఆ రోజు అంటే ఇది భవిష్యత్తుకు మార్చుకోవచ్చు దట్ డే అనేది, ఆనాడు దట్ డే అనేది ఫ్యూచర్ గా కూడా మార్చుకోవచ్చు, పాస్ట్ కూడా మార్చుకోవచ్చు. ఎట్లా సార్ అంటే వాక్యమును బట్టి అర్థం చేసుకోవాలి. ఆ రోజే నేను నీకు డబ్బు ఇచ్చాను అన్నాడు అనుకో, అప్పుడు అది పాస్ట్. Past tense. ఆ రోజే నీకు నేను డబ్బులు ఇస్తాను, నువ్వు రా, ఆ రోజే నీకు డబ్బులు నేను ఇస్తాను అంటే ఇది ఫ్యూచర్. ఈ విధంగా మన మాటలు పూర్తి స్థాయిలో చెప్తేనే అప్పుడే, ఆ రోజు, ఆనాడు అనేటువంటి ఆ మీనింగ్స్ మన ఫ్యూచర్ గా మారిపోతూ ఉంటాయి, లేదా పాస్ట్ గా మారిపోతూ ఉంటాయి. ఎనీ డౌట్ ఎవరికైనా? ఎవరికైనా డౌట్స్? క్లియర్? నో డౌట్ సార్. రైట్. నిన్న, ఎస్టర్డే, ఇది అందరికీ తెలిసిన పెద్ద విషయం ఏం కాదమ్మా, చిన్న విషయము. నిన్న అంటే ఎస్టర్డే. నిన్నకు వెనుక ఉండేటువంటి రోజు మొన్న. చూడండి, మొన్న, డే బిఫోర్ ఎస్టర్డే. డే బిఫోర్ చెప్పండి, డే బిఫోర్ ఎస్టర్డే. ఎస్టర్డేకి వెనుక రోజు ఉంటుంది కాబట్టి, ఎస్టర్డేకి వెనుక రోజు ఉంటుంది కాబట్టి డే బిఫోర్ ఎస్టర్డే. బిఫోర్ అంటే ఏమన్నాం మనం? బిఫోర్ అంటే ఏం నేర్చుకున్నాం ప్రిపోజిషన్స్ లో? ముందండి. ముందు, ఇంతకు ముందు అని. ఏ దానికి ముందు? నిన్నటికి ముందు రోజు. ముందు రోజు అంటే అది మొన్న అన్నమాట. అందుకనే డే బిఫోర్ ఎస్టర్డే అని చెప్తారు దీన్ని. ఓకేనమ్మా? రైట్. ఇక పోయిన వారము, గత వారము, ఇంగ్లీష్ లో ఏమంటారమ్మా? లాస్ట్ వీక్. లాస్ట్ వీక్. వీక్ స్పెల్లింగ్ ఏమ్మా, ఎవరు చెప్తారు? వీక్ స్పెల్లింగ్ ఏంటి? ఇంకొక వీక్, ఇంకొక వీక్ ఉంది. WEAK, sir. అది week. WEAK అనేది WEAK. ఇంకొకటి ఉంది. మరి దీన్ని ఇదే ఇప్పుడు WEAKనా WEAKనా? ఏమి ఇది? ఎక్కడ రాంగ్, ఎక్కడ కరెక్ట్? WEAK అంటే బలహీనత. బలహీనంగా ఉండేదాన్ని వీక్ అంటారమ్మా. ఇక్కడ ఆ వీక్ కాదు, చాలా మంది పొరపాటు రాస్తూ ఉంటారు స్పెల్లింగ్ లో. లాస్ట్ వీక్ అంటే WEAK రాయాలి. అది పోయిన నెల, లాస్ట్ మంత్. పోయిన సంవత్సరము, లాస్ట్ ఇయర్. ఇది చూడండి. కూల్. పోయిన వారము, లాస్ట్ వీక్. పోయిన నెల, లాస్ట్ మంత్. పోయిన సంవత్సరము, లాస్ట్ ఇయర్. ఇక్కడ పోయిన కాకుండా గత అని కూడా చెప్తాం మనం. గత వారము, గత నెల, గత సంవత్సరము అని కూడా చెప్పుకుంటారు. గత అన్న, పోయిన అన్న పాస్ట్ టెన్స్ లో దీన్ని లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అని లాస్ట్ అనే పదాన్ని వాడతారు. ఓకేనా? రైట్. ఆ సమయములో, అట్ దట్ టైం. ఆ సమయములో, అట్ దట్ టైం. ఆ క్షణములో, అట్ దట్ మొమెంట్. ఆ క్షణములో. ఆ రోజు ఉదయం, దట్ మార్నింగ్. ఆ రోజు ఉదయం, దట్ మార్నింగ్ అంటారు. దట్ మార్నింగ్ అంటే ఆ రోజు ఉదయం. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఏమైనా సమస్య ఉంటే అడగండి, లేదంటే ముందుకు పోదాం. ఇవి బట్టి కొట్టాలి. బట్టి కొట్టి నోట్లో పెట్టుకోవాలి. కష్టపడాలి, సులభంగా రావు. సునీల్ గారు మ్యూట్ పెట్టుకోండి. ఎస్,
ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే జస్ట్ మైక్ ఆన్ చేసి మాట్లాడాలమ్మా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్ చాలా క్లియర్గా ఉంది అంటారా, లేదు సార్ డౌట్స్ ఉన్నాయంటారా, చూడండి. ముందుకు పోదునా, టైం లేదు. ఎస్ సార్ ముందుకెళ్ళండి. ఓకే సార్. రైట్, డౌట్స్ ఉంటే అడగండి అంతే. ఓకే రైట్. ఇక మ్యూట్ పెట్టేసుకోండి, ఎవరు పలకండి. ఓకే, ఇక్కడ చూడండి. ఆ రోజు మధ్యాహ్నం, దట్ ఆఫ్టర్నూన్. ఇక్కడ చూడండి, ఆ రోజు మధ్యాహ్నం అన్నాను కాబట్టి దట్ ఆఫ్టర్నూన్. ఒకవేళ ఈ రోజు మధ్యాహ్నం అంటే దిస్ ఆఫ్టర్నూన్ అనేవాళ్ళం. ఆ రోజు మధ్యాహ్నం అన్నాడు కాబట్టి దట్ ఆఫ్టర్నూన్. ఆ రోజు సాయంత్రం, దట్ ఈవినింగ్. ఆ రోజు రాత్రి, దట్ నైట్. ఇవి చాలా ఈజీగానే అర్థమైపోతుంది. దట్ ఆఫ్టర్నూన్, దట్ మార్నింగ్, దట్ ఈవినింగ్, దట్ నైట్ అనేది ఈజీగా అర్థమైపోయింది. ఇక చూడండి, భవిష్యత్తు, ఫ్యూచర్ అంటారు. భవిష్యత్తును మనం చూడని దాన్ని ఫ్యూచర్, భవిష్యత్తు కాలము అని అంటారు. ఫ్యూచర్ టెన్స్ అని కూడా అంటారు. ఫ్యూచర్ భవిష్యత్తు, భవిష్యత్తు కాలము, ఫ్యూచర్. దీని స్పెల్లింగ్ చూడండి, FUTURE. చాలా మంది పొరపాటు రాస్తూ ఉంటారు. ఫ్యూచర్ స్పెల్లింగ్ ఏమి అంటే చెప్పలేకపోతారు. ఫ్యూచర్ FUTURE, ఇది ఫ్యూచర్ గుర్తుపెట్టుకోండి, FUTURE. అలాగే భవిష్యత్తులో, లో అనే పదం వాడాడు కాబట్టి ఇన్ ద ఫ్యూచర్. ఎట్లొచ్చింది సార్ అంటే ఇక్కడ లో ఉంది. లో అంటే ఇన్ ద ఫ్యూచర్. అప్పుడు, దెన్, అప్పుడు, దెన్, అప్పుడే, దెన్ ఓన్లీ, లేదా జస్ట్ దెన్, ఎలాగైనా చెప్పుకోవచ్చు. దెన్ ఇట్ సెల్ఫ్ అని కూడా అనవచ్చు. ఆ రోజు, దట్ డే, ఆ రోజు, దట్ డే. రేపు, టుమారో, రేపు, టుమారో. ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో. ఇక్కడ చూడండి, రేపు అంటే టుమారో, రేపు తర్వాత వచ్చే రోజును ఎల్లుండి అంటారు. మన తెలుగు భాషలో ఎల్లుండి అంటారు, డే ఆఫ్టర్ టుమారో అని చెప్తాం. వచ్చే వారము, నెక్స్ట్ వీక్. వచ్చే నెల, నెక్స్ట్ మంత్. అతి తొందరలో, షార్ట్లీ, సూన్. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా రిలీజ్ ఉంది, ఎప్పుడు రా, అతి తొందరలో. దాన్ని అడ్వర్టైజ్మెంట్ లో రాస్తారు, కమింగ్ సూన్, కమింగ్ షార్ట్లీ అని పెడతాడు. అర్థం ఏంటంటే అతి తొందరలో ప్రారంభం, అతి తొందరలో రిలీజ్ అని దాని అర్థం అది అన్నమాట. అలాగే ఈ రోజు, టుడే, 11 నెలల క్రితము. ఇక్కడ చూడండి, క్రితము అంటే ఇంగ్లీష్ లో బిఫోర్ అని అంటారు. 11 నెలల క్రితము, క్రితము అంటే బిఫోర్. బిఫోర్ 11 నెలలను 11 మంత్స్ అంటాం. బిఫోర్ 11 మంత్స్, బిఫోర్ 11 మంత్స్. సార్ క్రితము అంటే బిఫోర్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ఈ లైన్ లో ఏదైనా డౌట్లు ఉన్న వాళ్ళు అడగండి. లేదు సార్ క్లియర్ గా ఉంది సార్, నో ప్రాబ్లం అంటే ముందుకు పోదాం. ఈ లైన్ లో ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఎనీ ప్రాబ్లం? ఓకే, నో ప్రాబ్లం. ఎస్. రాత్రి 1 గంటకి, చూడండి ఎప్పుడు దొంగలు ఎప్పుడు పడ్డారంట, రాత్రి 1 గంటకి. ఇక్కడ మీరు గమనించండి, నైట్ అట్ 1 o'clock. ఇక్కడ నైట్ అట్ 1 o'clock, నైట్ అట్ 1 o'clock. అట్ ఎందుకు వాడతారండి ఇక్కడ? రాత్రి 1 గంటకి అన్నాడు. మామూలుగా నైట్ అట్ 1 o'clock. ఇక్కడ టైం విషయంలోకి వస్తే కనుక 1 2 3 4 5 6 7 8 9 10 11 ఈ విధంగా ఉంటుంది. ఒక గడియారం చూస్తే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు రాత్రి 9 గంటలకి ఏదో అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ నైట్ అట్ అని అన్నాము? నైట్ 9 o'clock అనొచ్చా, నైట్ అట్ 9 o'clock అనాలనా, ఏంది? ఎవరు చెప్తారు చెప్పండి. ఆ సమయం వద్దని అట్ 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 అని ఎందుకు వాడినారు? నైట్ అట్ 9 o'clock వాడాలి సార్. అదే ఎందుకు అట్టు వాడినాము అని అడుగుతున్నా. టైమింగ్ కి అట్ వాడాలి సార్. టైం ఉంటే అట్టు వాడేస్తామా? పర్టికులర్ టైం చెప్తున్నారు సార్, 9 గంటలకే. ఇక్కడ ఎందుకు ఆ అట్ అనేది ఎందుకు వచ్చిందంటే, చిన్న ముళ్ళేమో 9 వద్ద ఉంటది, పెద్ద ముళ్ళేమో 12 దగ్గర ఉంటదండి. చిన్న ముళ్ళు ఇది చిన్నది స్మాల్, ఇది బిగ్. ఓకే, ఇక్కడ చూస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఈ సెకండ్ ముళ్ళు ఉంటది కదండి, మాట్లాడాలి కొంచెం. సెకండ్ ముళ్ళు ఉంటుందా లేదా? సార్ ఉంటుంది సార్.
ఆ సెకండ్ ముళ్ళు ఎగ్జాక్ట్ గా 12 దగ్గరకు వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఆ సెకండ్ ఉంటది అంతే. ఈ 9 గంటలు కావడానికి జస్ట్ ఒక సెకండ్ మాత్రమే టైం అది. అర్థమైందా? అర్థమైంది. 9 గంటల 1 సెకండ్ అని అంటారు. మళ్ళా 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు ఆ విధంగా వెళ్ళిపోతుంటది. టైం అనేది ఆగదు. ఓకే, అందుకని రాత్రి 9 గంటలకి ఎగ్జాక్ట్లీ అట్ నైట్ అట్ అంటే కరెక్ట్ గా అట్ అంటే వద్ద, ఆ వద్ద 12 ముళ్ళు మీద కరెక్ట్ గా వద్ద దగ్గరికి, వద్ద అంటే మీకు ఇందాక లాస్ట్ ప్రిపోజిషన్ లో చెప్పా, ఆనుకొని ఉండడం. ఇప్పుడు అర్థమైందా? వద్ద అంటే చాలా క్లోజ్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి అప్పుడు 9 o'clock అని ఈ విధంగా పెట్టారనమాట. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ నైట్ అట్ 9 o'clock, నైట్ అట్ 10 o'clock, నైట్ అట్ 11 o'clock అంటే ఆ టైం దగ్గరకు వచ్చినప్పుడు అని అర్థం. దాని అర్థం అది 9 గంటలకంతా. ఇప్పుడు అర్థమైందండి? ఎవరికైనా డౌట్ ఉందా? క్లియరా? ఏమన్నా డౌటా? బాగా చెప్తులే స్వామి, మాకు అన్ని తెలిసినవిలే అంటారప్ప. క్లియర్ అయింది సార్. లేదు సార్, క్లియర్ గా ఉంది. ఎందుకు ఆ మాట అన్నారంటే, అట్టంటే ఎగ్జాక్ట్ గా 1 గంటకి ఆ టైం అట్లొచ్చి నిలబడుతుంది కాబట్టి ఆ 1 సెకండ్ మాత్రం ఉంటది. ఆ 1 సెకండ్ దాటేస్తే మళ్ళీ 9 గంటలు దాటేసింది అనమాట. ఇక అందుకని నైట్ అట్ 1 o'clock, నైట్ అట్ 2 o'clock, నైట్ అట్ 3 o'clock అని మాటలు మాట్లాడతారనమాట. అది రాత్రి 9 గంటలకు, రాత్రి 1 గంట కంటే నైట్ అట్ 1 o'clock, మధ్యాహ్నం 2 గంటలకు అంటే ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock. 4 వారాల తర్వాత, తర్వాత అంటే ఏమండి? ఆఫ్టర్. ఇది ఎంత ప్రిపోజిషన్ లో నేర్చుకున్నామా లేదమ్మా? నేర్చుకున్నాను సార్. ఇప్పుడు నేర్చుకున్నాం సార్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, నేర్చుకున్నాం సార్. ఇప్పుడు చెప్పండి. నాకు సమాధానం మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను నేను. ఎందుకు రాము గారు మీరు అన్నారు కదా, ఇది డౌట్ వచ్చిందో లేదో మీ అందరికి, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మీరు అన్నారు కదా టైమ్ ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్, టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా మొదటి స్థానంలో ఉంటది అని మీరే అన్నారు కదా. మరి మాకు అర్థం కాని విషయం ఏంటంటే, టైమును ఎందుకు మీ సబ్జెక్ట్ లో 2వ స్థానానికి ఇచ్చారు, 2వ భాగంగా పెట్టారు ఎందుకు? ఇప్పుడు ఎవరైనా సమాధానం తెలిసిన వాళ్ళు చెప్తారా? టైం ఎందుకు నేను 2nd స్థానంలో పెట్టా? మీ పుస్తకం ఓపెన్ చేస్తే ఫస్ట్ నేను ప్రిపోజిషన్స్ అని పెట్టా. గమనించినారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను క్లియర్ కట్ అవును సార్, నా పుస్తకాన్ని Prepositions లేకుండా చెప్పలేమండి. ఏం మేడం? ప్రపోజిషన్స్ లేకుండా చెప్పలేము ఏది. ఎగ్జాక్ట్లీ యు ఆర్ కరెక్ట్ మేడం. ప్రిపోజిషన్స్ ఎంత పార్ట్ వహిస్తుంది అంటే దీని ముందర టైం కూడా లొంగింది. అర్థమైందా? అర్థం కదా? టైం అర్థమైంది. మాట్లాడాలరా బాబు అంటే ఫస్ట్ నన్ను ఉపయోగించుకోరా బాబు అంటది ప్రిపోజిషన్. దాట్స్ వై అవును సార్. ప్రిపోజిషన్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ది సొసైటీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నువ్వు నేర్చుకోవాలంటే ఎవరే నువ్వు నన్ను నేర్చుకోరా అంటది ప్రిపోజిషన్. నౌ గాట్ మై పాయింట్. అర్థమవుతుందా? సార్. ప్రిపోజిషన్ ఎందుకు ఫస్ట్ పేపర్ లో పెట్టానంటే, ఒరే ఫస్ట్ 25 పదాలు నేర్చుకోను, నీ ఇంగ్లీష్ తర్వాత అగ్గి పెడదాం, మొత్తం అంటించి పారేద్దాం. అర్థమైందా? ఇంగ్లీష్ లో 25 పదాలు ఉంటాయమ్మా. 25 పదాలని కాదు, ఇది చాలా తప్పు మాట నేను చెప్పింది. 150 పదాలు ఉన్నాయమ్మా. భయంకరంగా ఉంటుంది. భయం వేస్తుందని చెప్పడానికి కాదు, మిమ్మల్ని భయపడియడానికి చెప్పటం లేదు. ఒరిజినల్ గా చెప్పాలంటే ప్రిపోజిషన్స్ అతి ముఖ్యమైన భాగం వహిస్తుందమ్మా స్పోకెన్ ఇంగ్లీష్ లో. కానీ 150 నేర్చుకోవడం అనేది కళ. మన పిల్లలు అది ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దాని మీద చచ్చిపోతా సార్, ఇంగ్లీష్ అంటే పోసుకుంటా సార్ నేను అనేవాళ్ళే 150 పదాలు నేర్చుకోవాలమ్మా. నేను లిస్ట్ ఇస్తా, నీకు మెటీరియల్ కావాలంటే ఇస్తా. నేర్చుకునే దమ్మున్నోడు ఎవడైనా ఉంటే గనక కాల్ చేయి, నాతో మాట్లాడు, నీకు నేను ఇస్తా, మెటీరియల్ ఇస్తా. కానీ క్లాసుల విషయంలో ఒక నేర్పించేంత వరకు ఒక 25 పదాలు మాత్రమే నేర్పించగలుగుతున్నారు టీచర్లు. అర్థమైందమ్మా అందరికి? ఎందుకు 25 పదాలు నేర్పిస్తామంటే, చాలు బాబు నానా నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ లో 25 పదాలు వాడుకోనైనా చాలు, నీకు ఇంగ్లీష్ వస్తుంది అని చెప్తున్నాం. భయస్తులకు ఇలా చెప్తాం. భయం లేనోనికి, యుద్ధం చేసేటోనికి, ప్రాణాలు ఇచ్చేటోనికి, ప్రాణం తీసుకునేటోనికి 150 పదాలు ఉన్నాయమ్మా ఇంగ్లీష్ లో, ప్రిపోజిషన్స్ పదాలు. వాటన్నింటి మీద ఎవడైతే యుద్ధం చేస్తాడో వాడికి అనర్గళంగా ఇంగ్లీష్ వస్తుందమ్మా. అర్థమైందా? అందుకే. ఇకపోతే నా పుస్తకంలో నేను ఎందుకు దీన్ని సెకండ్ పార్ట్ గా పెట్టానంటే, ప్రిపోజిషన్స్ దీనికి లింక్ అప్ అయి ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే, నైట్ అట్ అని ఎందుకు వచ్చింది? నీకు అట్ అంటే వాల్యూ తెలియదు అనుకో. ఇప్పుడు ప్రిపోజిషన్స్ అంతా పాఠాలు విన్నావు కాబట్టి ఓకే అట్ని ఈ విధంగా వాడుతున్నామని చెప్పింది, వాడింది, నీకు అర్థమైపోయింది. అందుకే ప్రిపోజిషన్స్ నేను ఫస్ట్ స్థానంలో పెట్టా. నా మెటీరియల్ లో ఫస్ట్ స్థానం అదే, వేరే ఏవి కాదు. నా బుక్కులలో, నా 12 బాహుబలి ప్యాక్ మెటీరియల్ లో ఫస్ట్ స్థానాన్ని నేను ప్రిపోజిషన్స్ కే ఇచ్చా.
ఎందుకు అంటే ఇప్పుడు మీ అందరికి ఆన్సర్ అర్థం కావాలి. ఓ రాము గారు, అందుకని మీరు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు దీన్ని. చాలా మంది కొత్త టీచర్లు కానీ లేదా చాలా మంది టీచర్లు పోయిపోగానే ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లలో కూర్చొని వెంటనే స్టార్ట్ చేస్తారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాసుకోండి, టేక్ ద నోట్స్, వాట్ యు మీన్ బై నౌన్, వాట్ యు మీన్ ప్రౌన్, వార్ బార్ అనుకుంటా సినిమాలో వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు ఇవన్నీ వినేంతలో బోర్ కొట్టిడుస్తుంది, తర్వాత మ్యాటర్లోకి వస్తాడు, అప్పటికే మన సంత అయిపోయి ఉంటుంది. సో జరుగుతున్నటువంటి తప్పేంటయ్యా అంటే మనం కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటున్నాం, కానీ ఒక సీరియల్గా సిస్టమేటిక్గా నేర్చుకుంటున్నాను. మనది అంతా కూడా ఏం వాంటెడో బాగినండి, వాంటెడ్ ఇంగ్లీష్ గ్రామర్తో మనము ప్రాక్టికల్ మెటీరియల్ చేసుకున్నాం. వాంటెడ్ ఇంగ్లీష్ గ్రామర్ అంటారు. రాము గారు, కామన్గా అందరూ చెప్పేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదండి, మీరేమండి ప్రిపోజిషన్స్ టైం అని ఇలా తీసుకుని వెళ్తున్నారు అని ఎవరికైనా క్వశ్చన్ ఉంటే ఆ ఆన్సర్ ఈరోజు మీకు తెలియాలని నేను ఉద్దేశంతో 2 నిమిషాలు టైం వేస్ట్ చేస్తున్నా. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, నేను తీసుకొని పోతున్న మెథడ్స్ ఎలాంటివి అంటే సిస్టమేటిక్గా తీసుకుని వెళ్తున్నా. మీరు ఒక్కొక్కటి లైన్ ప్రకారంగా నేర్చుకుంటూ వెళ్తేనే ఈ ఇంగ్లీష్ అనేది మన నోటికి రావడానికి అవకాశం ఉంటుందండి. డూ యూ అగ్రీ ఆర్ నాట్? ఒక్కసారి సమాధానం చెప్తే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లేదు సార్ మీరంతా మోసమే సార్, మీరంతా ఏందేందో చెప్పేస్తున్నారు అంటే నేనేం చేయలేను బ్రదర్, నేను నేర్చుకున్నది ఇలాగే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకేనా? ఇప్పుడు మీరు ఎందుకు అంటే చూడండి, మీరు అన్ని విషయాల్లో గమనించండి. ప్రిపోజిషన్స్ మీకు మధ్యలో కనిపిస్తోంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ భవిష్యత్తులో అని ఉంది. నీకు లో అనే నాలెడ్జ్ లేకపోతే ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తావు? అర్థం కాలే. అవును సార్. నీకు ఇప్పుడు నేను టైమే ఫస్ట్ తీసుకున్నాను అనుకుందామయ్యా. నేను లో అంటే ఇన్ అనే నాలెడ్జ్ నీకు ఉంటేనే కదా నువ్వు భవిష్యత్తులో అంటే నాకు డౌట్ అడగలేను నువ్వు ఈరోజు. అంటే ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్, కీలకమైన పాత్రలు వహిస్తాయి. అర్థమైందా? సో అందుకనే ప్రిపోజిషన్స్ నేర్చుకోండి అనేది అనమాట, అంతే, వేరేదే ఉద్దేశం లేదు. మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చామయ్యా మనము? రాత్రి 1 గంటకి. రైట్. మధ్యాహ్నం 2 గంటలకు, ఆఫ్టర్నూన్ at 2 o'clock, 4 వారాల తర్వాత. చూడండి, ఇప్పుడు తర్వాత అంటే ఇంతకు ముందు మనం ఆఫ్టర్ అనే పదం నేర్చుకున్నాము కాబట్టి ఇక్కడ మీరు నన్ను క్వశ్చన్ అడగట్లే. వాట్ డు యు సే ఫ్రెండ్స్? అర్థమైందా? ఇప్పుడు 4 వారాల తర్వాత అంటే తర్వాత అనేది మీకు ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు టైంలో చూడండి అది ఎలా ఉపయోగపడుతుందో. 4 వారాల తర్వాత, ఆఫ్టర్ 4 weeks. ఆన్సర్ ఏమి? ఆఫ్టర్ 4 weeks. ఆఫ్టర్ అంటే ఏమి? ఈ డౌట్ నన్ను అడగలే, మీరు క్లియర్ కట్ గా ఉన్నారు. అది అలాగే ఉదయం 6 గంటలకు చూడండి, ఉదయం 6 గంటలకు, మార్నింగ్ అట్ 6 o'clock, మార్నింగ్ అట్ 6 o'clock. చెప్పమ్మా సార్, చిన్న డౌట్ అండి. అడగండి. అరౌండ్ కూడా యూజ్ చేస్తారు కదా సార్? చెప్పొచ్చు. అరౌండ్ ఎప్పుడు ఉపయోగిస్తారో చెప్తా. ఓకే, మంచి డౌట్, బాగా అడిగినావు, పవర్ఫుల్ డౌట్. ఓకే. మార్నింగ్ అట్ 6 o'clock అంటే అర్థం ఏమి? కరెక్ట్ గా ఒక నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఇచ్చేవి, నువ్వే ఆన్సర్ ఇచ్చు, నా వరకు రాలేను. ఇక్కడ చూడండి, మార్నింగ్ అట్ 6 o'clock అంటే ఎగ్జాక్ట్ గా 9కి పెట్టుకుందాంలే, ఇక్కడ 9 రాశాను. ఓకే. ఇప్పుడు ఏమంటావు? మార్నింగ్ అట్ 9 o'clock అంటే ఎగ్జాక్ట్ అని అర్థం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఎందుకంటే అట్ ఉంది కదా, అట్ అంటే అర్థం ఏమి? వద్దా. కరెక్ట్ 9 ముళ్ళు అక్కడికి వచ్చి వద్దా అంటే ఆ దగ్గరలో వచ్చినప్పుడే ఇంకొచ్చేస్తానని అర్థం. అదే మాట ఐ విల్ కమ్ అరౌండ్ 9 o'clock, ఐ విల్ బి దేర్ అంటే నేను అక్కడ ఉంటా. ఎప్పుడుంటా? అరౌండ్ 9 o'clock. అరౌండ్ అంటే అర్థం ఏమి? ఇటుపక్క అటుపక్క, ఎటుపక్కో ఒక పక్క, అంటే 10 నిమిషాలు ఇటు అటు అంటుంటాం కదా. ఎప్పుడన్నా విన్నావు ఈ మాట? అందరు విన్నారా? ఎగ్జాక్ట్ కాదు, ఇక్కడ ఎగ్జాక్ట్ వేరు, అటు ఇటు అంటున్నాం కదమ్మా. అటు ఇటు అంటే చుట్టుపక్కల ఆ రౌండ్ సరౌండింగ్స్ లో 9 గంటలు అంటే ఇటుపక్క 10 నిమిషాలు కావచ్చు, అటుపక్క 10 నిమిషాలు కావచ్చు, తొందరగానే రావచ్చు, లేట్గానే రావచ్చు. అలాంటప్పుడు నీకు అనుమానం ఉన్నటువంటి ఆ నోట్లో ఏమన్నా నీకు అనుమానం ఉంటే అప్పుడు యూ ప్లీజ్ టెల్ ఐ విల్ బి దేర్ అరౌండ్ 9 o'clock. నౌ గాట్ మై పాయింట్ అన్నాడు. అర్థం కాలే? నువ్వు ఎప్పుడైనా ఇంగ్లీష్ లో అరౌండ్ అనే పదం వాడావంటే ఎగ్జాక్ట్ కాదు అని గుర్తుపెట్టుకో. నేను 9 గంటలు అని చెప్పినాను, అరౌండ్ 9 o'clock అన్నాను అనుకో, ఓహో 8:45 కావచ్చు, 8:30 కావచ్చు, 8 కావచ్చు, 9 కూడా కావచ్చు, 9:30 కావచ్చు, 10 కూడా కావచ్చు. నాయనా నా మీద నమ్మకాలు పెట్టుకోవాకు, అందుకే నేను అరౌండ్ అన్నా. నౌ గాట్ మై పాయింట్. ఎనీ డౌట్స్? చూడండి, అడగండి.
No. నో డౌట్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు చూడండి, ఉదయం 6 గంటలకు అన్నాడు, మార్నింగ్ అట్ 6 o'clock. అరౌండ్ అనొద్దు. ఒకవేళ నువ్వు అరౌండ్ అంటే అటుపక్క ఇటుపక్క ఎటుపక్క అయిపోయింది అది. పోయిన సంవత్సరంలో, లో లో ఇన్ ద లాస్ట్ ఇయర్, ఇన్ ద లాస్ట్ ఇయర్. దీన్ని ఇన్ ద లాస్ట్ ఇయర్ అని కూడా అంటారు. ఇందా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో మనమే షార్ట్ కట్ గా మాట్లాడేస్తాం. వాట్ బ్రదర్స్, వాట్ యూ సే? అర్థమైందా? అర్థమైంది. క్లియరా? ఓకే మరి అనొచ్చు, డౌట్ అడగొచ్చు మీరు. ఏమని? సార్ లాస్ట్ ఇయర్ అంటారు కదా సార్. ఎస్ అనొచ్చు, తప్పేం లేదు. ఇంత లాస్ట్ ఇయర్ అంటే ఆ సంవత్సరంలో ఒక డేట్ ఉంటే అప్పుడు నువ్వు ఇందా వాడు. అర్థం కాలే? అర్థం కాలే? ఆ సంవత్సరం ఏ డేట్ అయినా అవ్వచ్చు. ఇంత ఆ లాస్ట్ ఇయర్ సంవత్సరంలో ఏదైనా డేట్ చెప్పాలనుకున్నప్పుడు ఇందా ఆ లాస్ట్ ఇయర్ అని. డేట్ గిట్ లేదనుకో, ఊకనే లాస్ట్ ఇయర్ అని అంతే. ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నువ్వు అని అడిగినాడు సీను. ఎప్పుడు పెళ్లి చేసుకున్నావురా నువ్వు? వెన్ డిడ్ యూ మ్యారీ అని అడిగాడు. అప్పుడు నువ్వు అంటున్నావు ఇన్ ద లాస్ట్ ఇయర్, ఇన్ ద లాస్ట్ ఇయర్ జూన్ 26. 26. ఈ విధంగా నువ్వు ఒక డేట్ చెప్పాలనుకున్నావు కాబట్టి ఇన్ ద లాస్ట్ ఇయర్ వాడు. నీకు డేట్ గీటి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమో లేరా, లాస్ట్ ఇయర్ చేసుకున్నాను లేరా. ఇది తప్పు కాదు, ఇది తప్పు కాదు. నో గాట్ మై పాయింట్? ఓకే సార్. వాట్ ఫ్రెండ్స్, Yes, మరి sir. వాళ్ళు ఓకే? ఓకే సార్. సో ఈ విధంగా మనం చెప్పే రిప్లైస్ బట్టి మనం లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ గా డేట్ చెప్పాలనుకుంటే ఇన్ ద లాస్ట్ ఇయర్ అను. లేదు నీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఓకే లాస్ట్ ఇయర్ ఐ గాట్ మ్యారీడ్ అంతే. క్లియర్. అది నెక్స్ట్. 3 నెలల తర్వాత, పోయిన సంవత్సరంలో ఇన్ ద లాస్ట్ ఇయర్. 3 నెలల తర్వాత ఎప్పుడు వస్తారా నువ్వు అమెరికా నుంచి? డాడీ నేను 3 నెలల తర్వాత వస్తాను డాడీ అన్నాడు. ఇక్కడ తర్వాత అంటే ఏమి? ఆఫ్టర్ 3 months, బిఫోర్. ఇక్కడ మనం తర్వాత అనే పదంని అక్కడ ప్రిపోజిషన్ నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు అది ఉపయోగపడింది. కాబట్టి ప్రిపోజిషన్స్ ఫస్ట్ నేర్చుకోవాలి, అందుకే నేర్పించాను. వచ్చే సంవత్సరంలో ఇన్ ద నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరంలో అంటే ఇన్ ద నెక్స్ట్ ఇయర్. 50 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాలు ఇక్కడ కూడా అంతేమ్మా. ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అనొచ్చు, నెక్స్ట్ ఇయర్ అని కూడా అనవచ్చు. సేమ్ టైం చెప్పాలనుకుంటే ఇన్ ద నెక్స్ట్ ఇయర్, లేదు టైం గేమ్ చెప్పాను ఉత్త నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ అంతే. ఓకే. 50 సంవత్సరాల తర్వాత, తర్వాత అంటే ఆఫ్టర్ 50 years, ఆఫ్టర్ 50 years. ఒకానొకప్పుడు, వన్స్ అపాన్ ఎ టైం, వన్స్ అపాన్ ఏ టైం. ఇది స్టోరీలు చెప్పేటప్పుడు ఉపయోగపడుతుంది. స్టోరీలు చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు దీన్ని. ఒకానొకప్పుడు, once upon a time there lived a king by name Dasaratha. He had 4 sons, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న. ఈ విధంగా స్టోరీలు చెప్పుకునేటప్పుడు ఈ వన్స్ అపాన్ ఏ టైం అనేది వాడతారు. ఒకానొకప్పుడు, ఒకానొక అని మాట్లాడతారన్నమాట. డిసెంబర్ నెలలో, ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ అనొచ్చు, ఇన్ ద మంత్ డిసెంబర్ అని కూడా అనవచ్చు. సాయంత్రం 5 గంటలకు, ఈవినింగ్ అట్ 5 o'clock. కూల్ మేడం, కొంచెం ఉండండి. ఒక వారము క్రితము, బిఫోర్ 1 week. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పినట్టుగా క్రితము అంటే బిఫోర్. ఒక వారము క్రితము, బిఫోర్ 1 week, బిఫోర్ 1 week. అప్పుడప్పుడు ఆఫన్, అప్పుడప్పుడు తరచుగా అంటారు. అప్పుడప్పుడు తరచుగా ఆఫన్ అంటారు. చాలా మంది తరచుగా అని చెప్తున్నారు అనమాట. ఆఫన్ అంటే తరచుగా, తరచుగా. ఆఫన్ అంటే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆఫ్టన్ అని పలుకుతారు. స్పెల్లింగ్ రాక OFTEN కదా అని పలికేటప్పుడు ఎలా పలుకుతారండి? ఆఫ్టన్ అనకూడదు. అయ్యో పెద్ద మనిషి, ఆఫన్ అనాలి. ఆఫన్, టా సైలెంట్ అంటే టీ సైలెంట్ అనమాట. ఇక్కడ ఆఫన్ అనాలి. ఆఫన్ చెప్పు, పలకండి. ఆఫన్ అనాలి. అప్పుడప్పుడు ఆఫన్, ఆఫన్ ఆఫన్ అంటే తరచుగా, తరచుగా. ఒరిజినల్ మీనింగ్ తెలుగులో తరచుగా. ఇక్కడ అప్పుడప్పుడు అని రాశాను, తరచుగా అని చెప్తారు చాలా మంది, తరచుగా. అది అప్పటి నుండి, ఫ్రమ్ దెన్. అప్పటి నుండి, ఎప్పటి నుండి? అప్పటి నుండి, ఫ్రమ్ దెన్. 5 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 5 years. 5 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 5 years. ఇక్కడ చూడండి, తర్వాత అంటే ఆఫ్టర్ 5 సంవత్సరాలు కాబట్టి 5 years. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉందా ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. నో డౌట్స్. రైట్, ఎనీ ప్రాబ్లం చూసుకోండి. ఎస్. ఇప్పుడు ఇంకొక పేజ్. సాయంత్రం, ఈవినింగ్, అందరికీ తెలిసిన విషయమే. 3 సంవత్సరాల తర్వాత, తర్వాత అంటే ఆఫ్టర్ 3 years. ఆఫ్టర్ 3 years తర్వాత అన్నాడు కాబట్టి ఆఫ్టర్ 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 3 years.
ఉదయం 9 గంటలకు, మార్నింగ్ అట్ 9 o'clock. చాలా రోజుల తర్వాత, చూడండి చాలా రోజుల తర్వాత, తర్వాత అంటే ఆఫ్టర్, ఆఫ్టర్ మెనీ డేస్ అనొచ్చు, ఆఫ్టర్ సో మెనీ డేస్ అనొచ్చు, ఆఫ్టర్ మెనీ డేస్ అనొచ్చు, ఆఫ్టర్ సో మెనీ డేస్ అనొచ్చు, తప్పేం లేదు. 2 రోజుల క్రితము, క్రితము అంటే బిఫోర్, బిఫోర్ 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల క్రితము, బిఫోర్ 2 years, సంవత్సరాలు అంటే 2 years, 2 రోజులు అంటే 2 days, 2 days, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు, 2 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి బిఫోర్ 2 years. అలాగే రాత్రి పూట, రాత్రి పూట నైట్ టైమ్స్, రాత్రి పూట నైట్ టైమ్స్, నైట్ టైం కాదు నైట్ టైమ్స్ అనాలి. ఓకేనా అండి? అలాగే అర్ధరాత్రి 12 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలు, మిడ్ నైట్ అట్ 12 o'clock, మిడ్ నైట్ అట్ 12 o'clock, రాత్రి 10 గంటలకు, నైట్ అట్ 10 o'clock. ఒక వారం తర్వాత, ఆఫ్టర్ 1 week, ఆఫ్టర్, ఆఫ్టర్ ఎందుకు వాడాము ఇక్కడ అంటే తర్వాత ఉంది కాబట్టి, ఆఫ్టర్ 1 week, సోమవారము రోజున, ఆన్ మండే, ఆన్ మండే, సోమవారం రోజున. ఇక్కడ గమనించాలి, అదేం సార్ ఆన్ ఎందుకు వచ్చింది, ఎవరైనా చెప్తారా ఇప్పుడు? ఆన్ ఎందుకు వచ్చింది సోమవారం రోజున అంటే, ఆన్ ఎందుకు వచ్చింది చెప్పండి. రోజున రోజున, నా అంటే పైన అని అర్థం చేసుకోండి. ఆ విధంగా గుడ్డి గుర్తు అంత షార్ట్ కట్ అనమాట. ఆడ నా ఉంది కదా అని ఆన్ కాదు, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సోమవారం రోజున, యాక్చువల్ గా ఆన్సర్ అలా చెప్పకుండా గుర్తు పెట్టుకోండి, ఏదైనా సరే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఈ విధంగా డేస్ వచ్చినప్పుడు ఐఆమ్ కమింగ్, ఆన్ మండే, ఐఎమ్ కమింగ్, ఇన్ను, ఆను, అట్టు ఏది వాడతారయ్యా? ఆన్ వాడతారు సార్. ఎప్పుడైనా కానీ డేస్ కు గుర్తుపెట్టుకోండి, హాలిడేస్, హాలిడే, హాలిడేస్, వీకెండ్ డేస్, వీకెండ్స్, ఈ విధంగా వాడేటప్పుడు ఏం వాడాలండి? ఆన్, గట్టి చెప్పు. ఆన్ సార్, ఆన్ ఆన్ వాడాలి. గుర్తుపెట్టుకోండి, ఆనే వాడాలి. ఇన్ను కానీ అట్టులు కానీ వాడద్దు. ఏమ్మా డౌట్ ఏం లేదు కదా? లేదు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సోమవారం రోజున, మంగళవారం రోజున, బుధవారం రోజున, గురువారం రోజున, శుక్రవారం రోజున, శనివారం రోజున అన్నాడు అనుకో, నువ్వేం చెప్పాలి? ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే, ఆన్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఆన్ వాడుకోండి. అలాగే మొన్నటికి మొన్న చెప్పండి, మొన్నటికి మొన్న అంటే ఏమనాలి ఇంగ్లీష్ లో? ఎవరు చెప్తారు? జస్ట్ రీసెంట్లీ. రీసెంట్లీ, రీసెంట్లీ, జస్ట్ రీసెంట్. మొన్నటికి మొన్న పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావురా? మొన్నటికి మొన్న. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయిరా? మొన్నటికి మొన్న వచ్చినాయి సార్. మొన్నటికి మొన్న. వాడు ఎప్పుడు చనిపోయినాడు సార్? మొన్నటికి మొన్న చనిపోయినాడు సార్. వాడు ఎప్పుడు వచ్చినాడు రా? మొన్నటికి మొన్న వచ్చినాడు సార్. ఈ విధంగా మొన్నటికి మొన్న అంటే జస్ట్ రీసెంట్లీ, ఈ మధ్యనే అంటే రీసెంట్లీ. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యనే అంటే రీసెంట్లీ, జస్ట్ రీసెంట్లీ, రీసెంట్లీ, ఈ విధంగా చెప్పాలి. 8 నెలల తర్వాత, తర్వాత అంటే ఆఫ్టర్, ఆఫ్టర్ 8 months, రాత్రి 9 గంటలకి, నైట్ అట్ 9 o'clock, చివరి రోజు, లాస్ట్ డే, చివరి రోజు, లాస్ట్ డే. ఎప్పుడైనా ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి, ఎప్పుడు కట్టాలరా అంటే ఈ రోజు చివరి రోజు అంటుంటారు. సో టుడే ఇస్ ద లాస్ట్ డే అని అంటుంటారు. లాస్ట్ డే, లాస్ట్ డేట్. లాస్ట్ డేట్ అంటే చివరి తేదీ. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వేరు, లాస్ట్ డే వేరు. అర్థమైందమ్మా? ఓకే సార్. డేట్ పరంగా ఈ రోజు లాస్ట్, రోజు పరంగా ఈ రోజు లాస్ట్ అన్నట్టు. సో చివరి రోజు లాస్ట్ డే. తొందరగా, ఎర్లీ, సూన్, తొందరగా, ఎర్లీ, సూన్, కమ్ సూన్ అంటుంటారు. తొందరగా రా, త్వరగా రెండు ఒకటేనండి. తొందరగా అన్న త్వరగా అన్న రెండు ఒకటే. సో త్వరగా రా, తొందరగా రా, ఎర్లీ, కమ్ సూన్. ఎస్, ఈ లైన్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్. క్లియర్ గా ఉంది సార్, నో ప్రాబ్లం సార్ అంటారా? చూడండి ఒకసారి. ఒకటే గొంతు చిన్నగా వినిపిస్తుంది అబ్బా, మాట్లాడరు. నువ్వు అరసడానికి వచ్చినావు సార్, అరుసు, మేము వింటాం.
మాట్లాడండి అయ్యా కొంచెం. సార్ ఆ, తొందరగా ఏనండి? అంటే షార్ట్లీ అని కూడా అంటారు కదా సార్. షార్ట్లీ, ఎర్లీ, సూను. ఓకే. సార్ అప్పుడప్పుడు ఆఫన్, అప్పుడప్పుడు నాకు చేస్తారా? అప్పుడప్పుడు తరచుగా అంటారు. తరచుగా అనేది కరెక్ట్ మీనింగ్. సార్ ఓకే. ఆఫ్టెన్ ఆఫ్టెన్ అనొద్దు, నోట్లో రావద్దు, ఇంకా సౌండే రావద్దు. ఆఫన్, ఆఫన్ సార్. ఆఫన్. సరే, ఆనందం లాస్ట్ కూడా లైన్ ఏమ్మా? ఆనందం కూడా అంటారు మాకు సార్. ఎట్లా? ఆనందం టైం అని కూడా అంటారు మాకు ఏహే, అప్పుడప్పుడు. వద్దు, ఇది బాగుంటదిలే. ఆనండ్ ఆఫ్ వద్దులే, వద్దులే. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. 1962లో ఇక్కడ చూడండి, లో ఉంది చూడండి. లో అంటే ఇన్. ఇక్కడ సంవత్సరాలకు ఇన్ను వాడాలి. ఏమండి గుర్తుపెట్టుకోండి. బాబు నువ్వు ఎప్పుడు పుట్టావు బాబు? ఐ బార్న్ ఇన్ 1962, 1958, 1991, 2000. ఇప్పుడు చెప్పు, ఇన్ను వాడాలనా, ఆన్ వాడాలనా, అట్టు వాడాలనా? ఇన్ని వాడాలి సార్. ఎస్. ఎందుకు అంటే ఇయర్స్ ఇన్ ఇన్ ద ఇన్ 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 అని చెప్పాలి. ఓకేనమ్మా? క్లియర్ అందరూ? క్లియర్ సార్. ఇయర్స్ కి ఏం వాడాలి? ఇన్ని వాడాలి. ఇన్ వాడాలి. డేస్ కి ఏం వాడాలమ్మా? ఆన్ వాడాలండి. ఆన్ వాడాలి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? రైట్. చాలా తప్పులు చేసేది అక్కడే మనం. ఓకే, రైట్. అలాగే 9 నెలల తర్వాత అన్నాడు. ఆఫ్టర్ 9 months. పోయిన నెల, లాస్ట్ మంత్. పోయిన నెల, గత నెల, లాస్ట్ మంత్. మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్. సెలవు రోజు, ఈరోజు సెలవు రోజు మనకు. హాలిడే, సెలవు రోజు, హాలిడే. సెలవు రోజులు అన్నాడు అనుకో, హాలిడేస్ అని. ఇక్కడ ఇప్పుడు హాలిడే లాంటిది ఇంకొక పదం ఉంది. ఎవరైనా కెపాసిటీ ఉన్న వాళ్ళు చెప్పొచ్చు. హాలిడే, హాలిడేస్ అంటారు కదా. ఇంకొక మాట కూడా ఉంది. ఏ సందర్భాన్ని వాడతారు? ఎవరైనా చెప్పొచ్చు, కొంచెం తెలివంతులు. వీక్ అప్ డే అంటారు సార్. వీకెండ్స్, అది వేరు. అది వేరు సార్. వీకెండ్స్ ఆర్ హాలిడేస్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఇంకొక పదం ఉంది, ఎవరైనా చెప్పొచ్చు. వెరీ గుడ్, సూపర్ అండి. వెకేషన్స్. మరి వెకేషన్ కు హాలిడేస్ కు సంబంధం ఏంటి? వీటికి గల తేడా ఏంటి? ఎవరు చెప్తారమ్మా? వెకేషన్స్ అంటే పండగ సందర్భంగా వచ్చింది. లేదు, అది ఆన్సర్ కాదు. ఓకే సార్. పండగ సందర్భానికి హాలిడేస్ కూడా ఉంటాయి కదా. అవును సార్. మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. సర్వం జగత్ అందరూ మాట్లాడితేనే నాకు ఈ ఊపు వస్తుంది, లేకపోతే నిద్ర వస్తుంది. వెకేషన్స్ అంటే ఊరికి పోయేది సార్. మరి ఏం చెప్తురా? అందరూ ఊరికి పోతారప్ప. హాలిడేస్ అన్న ఊరికి పోతారు, వెకేషన్స్ అని ఊరికి పోతారు. టూర్ కి సార్. అదే మరి, టూర్ కి పోతారు, ఎక్కడికైనా పోతారు. హాలిడేస్ లో పోవా? అమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హాలిడేస్ అండ్ వెకేషన్స్? ఎవరైనా చెప్పొచ్చు. సార్ చెప్పమా. హాలిడే అంటే మా వీక్లీలో వన్ డే వచ్చేదాన్ని హాలిడే అని అవును. వెకేషన్స్ అంటారు. ఇది కూడా హాలిడే కదబ్బా. అప్పుడు హాలిడే. సార్ వెకేషన్ అంటే సీజనల్ గా, హాలిడేస్ అంటే ఇంకా ఎప్పుడు వస్తాయి సార్. ఏం చెప్తారా? సరే, ఓకే. చెప్పలేరా ఎవరు? అంటే కొంచెం ఘాటుగా డెఫినేషన్ చెప్పాలా అని కోరుకుంటున్నా. ఉన్న లైన్ గా చెప్తున్నారు కానీ ఊరికే లైట్ గా ఏదో ఉంది ఆన్సర్, కానీ క్లారిటీ ఇవ్వట్లే నాకు. నేను చెప్తాను, వినండి. రెగ్యులర్ గా వచ్చేదాన్ని హాలిడే అంటారు. సండే ఉండమ్మా. ఓకే, ఒక్క నిమిషం వినమ్మా. ఓకే, నేను క్లారిటీ ఇచ్చేస్తాను. హాలిడేస్ మీన్స్ నాట్ మోర్, జస్ట్ 1, 2, 3 or 4 or 1 week. ఇలా చిన్నగా ఉంటాయి హాలిడేస్ అంటే. వెకేషన్స్ అంటే మోర్ డేస్, మోర్ హాలిడేస్ అనుకోవచ్చు. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. లాంగ్ పీరియడ్ ఆఫ్ హాలిడేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే సార్. లాంగ్ పీరియడ్ ఆఫ్ హాలిడేస్ ఎప్పుడు వస్తాయి చెప్పండి ఎవరన్నా? లాంగ్ పీరియడ్ ఆఫ్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు మనకు? సమ్మర్ హాలిడేస్. వెరీ గుడ్. సమ్మర్ హాలిడేస్ ని మీరు ఎప్పుడైనా గమనించినారా? వెకేషన్స్ అంటారు. ఇవి కామన్ హాలిడేస్. ఇవి వారము
3 రోజులు 4 సండేకి రోజులు సండే అలాంటివన్నీ హాలిడేస్ కిందకి వస్తాయి. వెకేషన్స్ అంటే వాళ్ళే మీకు ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ హాలిడేస్ ఇచ్చేస్తారు అన్నట్టు. స్కూల్లో వాళ్ళు కావచ్చు, ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ. నౌ గాట్ మై పాయింట్. ఎస్ సార్. Long period of holidays are nothing but the vacations. We can go to tour or any other places, relatives' house to enjoy for some more days. That is said to be as vacations. Now got my point? ఓకే సార్. What, my dears? మాట్లాడు, ఎవరు Yes, sir. మాట్లాడు? Yes, sir. అర్థమైంది Yes, సార్, sir. బాగా clear. అర్థమైందండి. వెకేషన్స్ వేరు, హాలిడేస్ వేరమ్మా. ఓకే, Okay. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలమ్మా. ఓకే, సెలవు రోజు హాలిడే, దీన్ని మీరు వెకేషన్స్ అని కూడా తీసుకోండి. సెలవు రోజులు అది 6 రోజుల క్రితము, బిఫోర్ 6 days. క్రితము అని ఉంది కాబట్టి బిఫోర్ 6 days. ఇప్పుడు నౌ ఉదయం 9 గంటలకు, మార్నింగ్ అట్ 9 o'clock, ఉదయం 9 గంటలకు ఇక్కడ ఎందుకు 2 రాశానంటే చూడండి, మార్నింగ్ అట్ 9 o'clock అనొచ్చు, అట్ 9 AM అని కూడా అనవచ్చు. ఏఎం అంటే ఏమయ్యా? సార్ ఏమంటే ఉదయం 12 గంటల దాకా కాదు, దాని అబ్రివేషన్ ఏమంటారు? ఏమంటే ఆఫ్టర్ మార్నింగ్. ఓయ్ పెద్దమ్మ, టెంకాయ కొట్టాలి ఆఫ్టర్ నీకు. మార్నింగ్. ఓయ్ అనకూడదు అట్లా. ఆఫ్టర్ మార్నింగ్, బిఫోర్ మార్నింగ్ కాదు పెద్దమ్మ, అట్లా కాదమ్మా. అది యాంటీ మెరీడియన్ అంటారమ్మా. యాంటీ మెరీడియన్ అంటే గుర్తుపెట్టుకోండి. ఏఎం అని ఎప్పుడు అంటారంటే, రాత్రి 12 గంటల నుండి, అంటే 12 గంటల 1 నిమిషము నుండి సెకండ్. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల వరకు, అంటే 11 గంటల 59 నిమిషముల వరకు ఈ పీరియడ్ ఏదైతే ఉందో, రాత్రి నుంచి పగలు వరకు, మధ్యాహ్నం వరకు ఉండేటువంటి పీరియడ్ ని మనం ఏఎం అంటాం. AM. యాంటీ మెరీడియన్ అంటారు దీన్ని. యాంటీ మెరీడియన్ ఫుల్ ఫామ్. పోస్ట్ మెరీడియన్ అంటారు. ఈ 12 గంటల మధ్యాహ్నం నుండి మళ్ళీ తిరగంగా రాత్రి 12 గంటల వరకు దాన్ని పోస్ట్ మెరీడియన్ అంటారు. అర్థమైందా? వాట్ బ్రదర్స్? ఓకే సార్. అందుకే ఇక్కడ మీకు ఆ క్లారిటీ కోసమే రాశా. ఉదయం 9 గంటలకు అంటే మార్నింగ్ అట్ 9 o'clock అంటారు కొంతమంది. ఉదయం 9 గంటలకు అంటే అట్ 9 AM అని రాస్తారు. ఏఎం అంటే యాంటీ మెరీడియన్ అని గుర్తు. అందుకే 2 బిట్లు ఇక్కడే రాశా. ఉదయం 9 గంటలకు మార్నింగ్ అట్ 9 o'clock, ఉదయం 9 గంటలకు అట్ 9 AM. ఏఎం అంటే యాంటీ మెరీడియన్. అలాగే కిందటి చూడండి, మధ్యాహ్నం 3 గంటలకు, ఆఫ్టర్నూన్ అట్ 3 o'clock. అదే మాట మధ్యాహ్నం 3 గంటలకు అట్ 3 PM, పోస్ట్ మెరీడియన్. నౌ గాట్ మై పాయింట్? ఎనీ డౌట్? నో డౌట్ సార్. ఎల్లుండి అంటే అమ్మా డే ఆఫ్టర్ టుమారో. డే ఆఫ్టర్ టుమారో అంటే రేపు తర్వాత వచ్చే రోజుని డే ఆఫ్టర్ టుమారో అని అంటారు. 2013లో 2013 లో అంటే ఇన్ 2013 ఒకానొక రోజున మ్యూట్ పెట్టండి అమ్మా. సౌండ్ వచ్చే వాళ్ళు మ్యూట్ పెట్టేసుకోండి. ఒకానొక రోజున వన్స్ అపానే, సునీల్ మ్యూట్ పెట్టండి మీరు, రీసౌండ్ కొడుతుంది. రైట్. ఒకానొక రోజున వన్స్ అపాన్ ఏ డే అంటే ఒకానొక రోజున, కొంతసేపు, కొంతసేపు, ప్లీజ్ సిట్ అట్ మీ సమ్ టైమ్, ఫర్ సమ్ టైమ్ అంటారు చాలా మంది, ఫర్ సమ్ టైమ్ అని కూడా అంటారు, సమ్ టైమ్, ఫర్ సమ్ టైమ్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఈ దానిలో ఏమైనా డౌట్ ఉంటారు కదా ఈ లైన్ లో? ఎనీ డౌట్? ప్లీజ్ ఆస్క్. నో సార్. ఓకేనా? ఈ రోజు నేను చెప్పిన దానిలలో 4 లైన్స్ అంటే 4 పేపర్స్ మీ బుక్లలో చూసుకోండి. ఈ రోజు వరకు మనం సమ్ టైం వరకు నేర్చుకున్నామండి. మళ్ళీ రేపటి పేపర్లలో ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. ఇంకా 5, 6 చాలా ఉన్నాయి. రేపు కొంచెం ఫాస్ట్గా నేర్చుకుందాం. ఓకేనా? ఈరోజు చెప్పిన వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూసుకోండి ఒకసారి. మీ బుక్లలో చూసుకోండి. ఇక్కడ చూస్తే మీకు అర్థం కాదు, పుస్తకాల్లో చూసుకోండి, క్లారిటీ ఉంటుంది. ఓకేనా బ్రదర్స్? రేపటి క్లాస్లో మళ్ళీ మంచిగా ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఓకే సార్. రైటా? సో కొంచెం లైవ్ తీసేసి ఒక 2 నిమిషాలు మనము ప్రేమతో